హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. చాలా సింపుల్ గా ఉంటుంది, ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయట కొనుక్కోకుండా ఇంట్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి. సో చూసారుగా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ నేనైతే కొన్ని రకాల నట్స్ ని సీడ్స్ ని తీసుకున్నాను. మీరు ఇవే తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, మీ ఇంట్లో ఏవి ఉంటే అవి తీసుకోండి. అండ్ ఇక్కడ నేను షుగర్, బెల్లం ఎలాంటిది కూడా యూజ్ చేయట్లేదు. స్వీట్ కి ఖర్జూరా అయితే యూజ్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత ఒక కప్పు వరకు బాదం వేసుకోండి. బాదంని ఇలా డైరెక్ట్ వేసుకోవడం ఇష్టం లేకపోతే చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి వేసుకోండి. బాదం ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత జీడిపప్పు అయితే వేస్తున్నాను. అండ్ తర్వాతకి పల్లీలు వేస్తున్నాను. పల్లీలు అనేది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ కూడా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. మరీ ఎక్కువగా వేయించుకోకూడదు, కొంచెం లైట్ కలర్ మారిందంటే సరిపోతుంది. ఫస్ట్ బాదం వేయించుకున్న తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి, ఎందుకంటే బాదం వేగడానికి టైం పడుతుందిగా. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసేసుకోండి. అదే ప్యాన్ లో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే మనం విడివిడిగా వేయించుకుంటున్నాం కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి ఎండు ద్రాక్షని అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర బ్లాక్ కలర్ ఉంటే బ్లాక్ వేసుకోండి, నేను ఇక్కడైతే వైట్ కలర్ యూస్ చేస్తున్నాను. ఇవి కూడా అంతే, కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వేయించుకున్నారంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. తీసి ఒక బౌల్లోకి వేసేసుకోవడమే. అదే ప్యాన్ లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇక్కడ నేను అంజీర్ ముక్కలు ఉంటాయి కదా, వాటిని అయితే వేసుకుంటున్నాను. ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 5 మినిట్స్ అలా సిమ్ లో పెట్టి వేయించుకోండి, అప్పుడే మంచిగా వేగుతాయి. సో నెయ్యి అంతా కూడా వీటికి పట్టేంతసేపు మంచిగా వేయించుకోవాలి. సో చూసారుగా ఇక్కడ కలర్ కొంచెం చేంజ్ అయింది, తీసి ఒక బౌల్లోకి వేసేసుకోవడమే. అదే ప్యాన్ లో కొంచెం నెయ్యి వేసేసుకొని ఇక్కడ నేను ఎండు ఖర్జూర అండ్ ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. మీకు ఇవి ఇష్టం లేకపోతే ఇవి వేసుకోకున్నా పర్లేదు. సో నేను ఇక్కడ వేసుకుంటున్నాను. వీటిని ఎలాగో మనం డైరెక్ట్ గా తినలేము, ఇలాంటివి ఏమన్నా చేసుకున్నప్పుడు యూజ్ చేసుకున్నామంటే దాని బెనిఫిట్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇవి కూడా అంతే, కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని నెక్స్ట్ సీడ్స్ ని అయితే వేయించుకుంటున్నాను. ఇవి వేగడానికి ఎక్కువ టైం అయితే పట్టదు, 1-2 మినిట్స్ లో మంచి కలర్ చేంజ్ అయ్యి వేగిపోతాయి. అలాగే ఎక్కువసేపు కూడా వేయించుకోకండి, 1 మినిట్ అలా వేయించుకుంటే సరిపోతుంది. వచ్చేసి వాటర్ మిలన్, పంప్కిన్ సీడ్స్ ని అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఏ సీడ్స్ ఉన్నా కూడా అవి అయితే యూస్ చేసేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోండి. అదే ప్యాన్ లో నెయ్యి ఏం యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ ప్యాన్ లో నేను ఒక కప్పు వరకు అయితే ఖర్జూరాన్ని వేస్తున్నాను. సో కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను, ఎందుకంటే ఎండు ద్రాక్ష, అంజీర్ ఇవన్నీ కూడా కొంచెం స్వీట్ ఉంటాయి కదా. ఖర్జూర కొంచెం తగ్గించుకొని వేసుకున్నారంటే సరిపోతుంది. లేదు కొంచెం ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఎండు ఖర్జూర, ఎండు కొబ్బరిని పౌడర్ లాగా పట్టేసుకోండి. తర్వాతకి మనం వేయించి పెట్టుకున్న సీడ్స్, నట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులోకే వేసేసుకొని మిక్సీ పట్టేయండి. ఒకవేళ మీకు పౌడర్ లాగా ఇష్టం లేదు అనుకుంటే మీరు వేయించుకునేటప్పుడే బాదం పప్పు, జీడిపప్పు ఏదైతే ఉందో వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించేసుకోండి. ఇలా మిక్సీ పట్టే అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి అదే మిక్సీ జార్ లో ఎండు ద్రాక్ష, అంజీర్ అలాగే ఖర్జూర పండ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులోనే వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఒకవేళ మీరు ఖర్జూరాల్లో గింజలు ఉండేవి తీసుకున్నట్టయితే గింజలు అనేవి నీట్ గా తీసేసుకోండి. చూసారుగా ఈ విధంగా పేస్ట్ లాగా పట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ లోకి అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నట్స్, సీడ్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అన్ని కూడా కలిసే విధంగా మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం కూడా 1-2 మినిట్స్ నెయ్యి వేసుకొని కలిపేసుకున్నారంటే మొత్తం కూడా కలిసిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకొక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి పైన. అలాగే చేతికి కూడా కొంచెం నెయ్యి రాసుకొని బాల్స్ లాగా చుట్టుకున్నారంటే రెడీ అయిపోయినట్టే. కొంచెం కొంచెంగా తీసుకుంటూ రౌండ్ బాల్ లాగా చేసేసుకున్నారంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయినట్టే. మీకు ఇష్టమైన సైజ్ లో, ఇష్టమైన షేప్ లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారుగా సింపుల్ గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకున్నానో. డైలీ ఒక లడ్డు తిన్నారంటే చిన్న పిల్లలకైనా సరే, పెద్దవారికైనా సరే హెల్త్ కి చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ లడ్డు వల్ల.
తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. సో, ఇవాల్టికంతే అండి ఈ వీడియో. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.